నమస్తే, మీరు చూస్తున్నారు రైతే రాజు అని యూట్యూబ్ ఛానల్. ప్రస్తుతం వికోట పలమనేరు పూల మార్కెట్లో పూల ధరల గురించి తెలుసుకునే ముందు ఈరోజు వికోట మార్కెట్లో ధరలు ఎలా ఉన్నాయి, నిన్నటికంటే పెరిగే తగ్గే ధరల గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. ఇకపోతే ఈరోజు వికోట మార్కెట్కు స్టాక్ అనేది కొద్దిగా తక్కువగా రావడం అయితే జరిగింది. ఇక ధరల విషయానికి వస్తే నిన్నటికంటే ఈరోజు ధరలు తగ్గాయని కూడా చెప్పుకోవచ్చు. ఇక ఈరోజు వికోట మార్కెట్లో కేజీ సెంటెలో బెస్ట్ నెంబర్ 1 వచ్చేసి మనకు 120 రూపాయలు 130 రూపాయలు పోవడం అయితే జరిగింది. ఇక సెంట్ వైట్ వచ్చేసి 90 రూపాయలతో నుండి 110 రూపాయల వరకు కూడా పోయింది. ఇక పేపర్ వైట్ వచ్చేసి 70 రూపాయలతో నుండి 90 రూపాయల వరకు కూడా పోవడం అయితే జరిగింది. ఇక పేపర్ ఎల్లో వచ్చేసి మనకు 90 రూపాయలు 95 రూపాయల దాకా నెంబర్ 1 క్వాలిటీలు పోవడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇక వైలెట్ వచ్చేసి 65 రూపాయలు, ఇక చాక్లెట్ వచ్చేసి 70 రూపాయల వరకు కూడా నెంబర్ 1 క్వాలిటీలు పోవడం అయితే జరిగింది. ఇంకా మీడియం క్వాలిటీలు అంతా 45 రూపాయలతో నుండి 60 రూపాయల వరకు కూడా పోవడం అయితే జరిగింది. ఇక రోజా పూల విషయానికి వస్తే ఈరోజు రోజా పూలు కేజీ వచ్చేసి టాప్ నెంబర్ 1 క్వాలిటీ వచ్చేసి 210 రూపాయలు టాప్ నెంబర్ 1 క్వాలిటీ. షైనింగు కాడ పొడవుగా ఉండేది 210 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. మిగతా అంతా కూడా క్వాలిటీ బట్టి ధరలు అయితే పోయాయి. ఇక అరకాసి వచ్చేసి 165 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇక బంతిపూల విషయానికి వచ్చేసరికి ఈరోజు బంతిపూల స్టాక్ అనేది చాలా తక్కువగా రావడం అయితే జరిగింది. ఇక స్టాక్ తక్కువగా రావడంతో రేట్లోనే పెరుగుతాయని అనుకున్నాము, కానీ నేనటికంటే ఈరోజు ధరలు కొద్దిగా తగ్గముఖం పట్టాయని కూడా చెప్పుకోవచ్చు. ఇక ఈరోజు వికోట మార్కెట్లో కేజీ ఎల్లో బంతి వచ్చేసి టాప్ నెంబర్ 1 క్వాలిటీ వచ్చేసి 20 రూపాయలు పోవడం అయితే జరిగింది. 1-2 బ్యాగులు, మిగతా అంతా కూడా క్వాలిటీ బట్టి ధరలు అయితే పోయాయి. ఇక ఆరెంజ్ వచ్చేసి 21 రూపాయలు టాప్ నెంబర్ 1 క్వాలిటీ పోవడం అయితే జరిగింది. మిగతా అంతా కూడా క్వాలిటీ బట్టి ధరలు అయితే పోయాయి. ఇక మీడియం అంతా కూడా 5 రూపాయలతో నుండి 15 రూపాయల దాకా పోవడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇక నంగిల్ మార్కెట్ విషయానికి వచ్చేసరికి ఈరోజు నంగిల్ మార్కెట్లో కేజీ సెంటెల్లో వచ్చేసి 90 రూపాయలతో నుండి 110 రూపాయలు. ఇక సెంట్ వైట్ వచ్చేసి 90 రూపాయలతో నుండి 100 రూపాయలు. ఇక పేపర్ వైట్ వచ్చేసి 90 రూపాయలు. వైలెట్ వచ్చేసి 60 రూపాయలతో నుండి 80 రూపాయలు. చాక్లెట్ వచ్చేసి 70 రూపాయలతో నుండి 72 రూపాయల వరకు కూడా పలకడం అయితే జరిగింది. ఇక రోజా పూల విషయానికి వస్తే కేజీ రోజా పూలు నంగిల్ మార్కెట్లో ఈరోజు వచ్చేసి మనకు 80 రూపాయలతో నుండి 175 రూపాయలు టాప్ నెంబర్ 1 క్వాలిటీలో పోవడం అయితే జరిగింది. 1-2 బ్యాగులు మాత్రం నెంబర్ 1 క్వాలిటీలో వచ్చేసి 180 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. మిగతా అంతా కూడా క్వాలిటీ బట్టి ధరలు అయితే పోయాయని చెప్పుకోవచ్చు. ఇక అరకాసి వచ్చేసి మనకు 150 రూపాయల వరకు కూడా పలకడం అయితే జరిగింది. ఇక బంతిపూల విషయానికి వస్తే అక్కడ కూడా బంతిపూలు అనేవి స్టాక్ అనేది తక్కువగా రావడం అయితే జరిగింది అని చెప్పారు. ఇక ధరల విషయానికి వస్తే ఈరోజు వచ్చేసి నంగిల్ మార్కెట్లో కేజీ వచ్చేసి మనకు 5 రూపాయలతో నుండి 14 నుండి 15, 16 రూపాయల వరకు కూడా టాప్ నెంబర్ 1 క్వాలిటీలో పోవడం అయితే జరిగాయని మార్కెట్ విశేషాలు చెప్పారు. ఇక ఆరెంజ్ వచ్చేసి 18, 19 రూపాయల వరకు కూడా శాంపుల్ కటింగ్లు పోయాయని మార్కెట్ విశేషాలు మనతో చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇక కోలార్ విషయానికి వచ్చేసరికి ఈరోజు కోలార్ మార్కెట్లో కేజీ సెంటెల్లో వచ్చేసి 30 రూపాయలతో నుండి 90 రూపాయల వరకు కూడా సెంటెల్లో. ఇక సెంట్ వైట్ వచ్చేసి 70 రూపాయలు. ఇక వైలెట్ చాక్లెట్ వచ్చేసి 45 రూపాయలతో నుండి 60 రూపాయల వరకు కూడా వెళ్ళాయని మార్కెట్ విశేషాలు మనతో చెప్పడం అయితే జరిగింది. ఇక రోజా పూల విషయానికి వచ్చేసరికి ఈరోజు కేజీ రోజా పూలు వచ్చేసి మనకు కోలార్ మార్కెట్లో వచ్చేసి 90 రూపాయలతో నుండి 175, 180 రూపాయలు 1-2 బ్యాగులు పోయాయి. మిగతా అంతా కూడా 150 రూపాయల ధర లోపలనే కూడా పలకడం అయితే జరిగింది. క్వాలిటీ బట్టి ధరలు అయితే పోయాయి అని చెప్పారు. ఇక బంతిపూల విషయానికి వస్తే కోలార్ మార్కెట్లో బంతిపూలు వచ్చేసి మనకు 3 రూపాయలతో నుండి 15, 16 రూపాయలు టాప్ నెంబర్ 1 క్వాలిటీలు 1-2 బ్యాగులు. మిగతా అంతా కూడా 10 రూపాయల లోపలనే కూడా పోయాయని మార్కెట్ విశేషాలు చెప్పడం అయితే జరిగింది. ఎక్కువగా మచ్చ ఉండడంతో ఈ రేట్లు అనేవి మనకు తగ్గాయని మార్కెట్ విశేషాలు చెప్పారు. ఇంకా బయట అనేది సేల్స్ లేనందువల్లనే ఈ రేట్లు అనేవి ఇంత తక్కువగా ఉన్నాయని మార్కెట్ విశేషాలు చెప్పడం అయితే జరిగింది. ఇక ఆరెంజ్ విషయానికి వచ్చేసరికి కేజీ ఆరెంజ్ బంతిపూలు వచ్చేసి కోలార్ మార్కెట్లో 18 రూపాయలు టాప్ నెంబర్ 1 క్వాలిటీలో పోయాయని మార్కెట్ విశేషాలు చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇక పలమనేరు విషయానికి వస్తే పలమనేరులో కూడా ఇవే రేట్లు అయితే కొనసాగాయని మార్కెట్ విశేషాలు చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.